హలో నవీన్ చంద్ర గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఇదివరకు లాస్ట్ టైము మన ఇంటరాక్షన్‌లో అప్పుడు అడిగాను నేను యాక్చువల్‌గా. మీరు పోలీసు చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకున్నా కూడా ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్‌కే కన్‌ఫైన్ అయిపోతున్నానని. అప్పుడు చెప్పారు. ఇది మోస్ట్‌లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని. బట్ గ్యాప్ రాకుండా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ పోలీస్ కథతో వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతున్నామని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటది? మంచి కథ సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్‌లో ఉన్నింది. బికాజ్ 'అమ్ము', 'జిగర్దంద' తర్వాత 'ఇన్స్పెక్టర్ రిషి' ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే, డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది. క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజే. ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్‌గా చేసి ఇంకో పోలీస్‌గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హ్యాస్ ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది విత్ ద కాకి అండ్ ఆల్. ఏమో సార్ తెలీదు, ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా, కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్. ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా నవీన్ చంద్ర వాళ్ళని సినిమా చేస్తాను, నవీన్ చంద్ర వాళ్ళని నో, ద సినిమా ఐడియా చేస్తాను. వాజ్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. వెన్ లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు సో యూ వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు. కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్. దిస్ ఈజ్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 51 డేస్ వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏంటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళేం చేశారంటే 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 మంత్స్ వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 డేస్ అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు 'మహారాజా'ని కోట్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్‌గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్లో 11 సార్. 11 ఇన్వెస్టిగేషన్స్ సార్. 11 ఇన్వెస్టిగేషన్స్, ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది. అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది. చెప్పేసాను, సారీ. చిన్న భయం ఉంటుంది. బట్ చూడండి సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్. నవీన్ గారు, హలో సార్ చెప్పండి సార్. లేడీస్ ఫస్ట్. హాయ్, అభిలాష ఫ్రమ్ గుల్టే. Hi, దిస్ Abhilasha. క్వశ్చన్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీబడి. యూజువల్గా బైలింగ్వల్ చేస్తే సపోర్టింగ్ యాక్టర్స్ తమిళ్లో తమిళ్ స్పెసిఫిక్ యాక్టర్స్, తెలుగులో తెలుగు స్పెసిఫిక్ యాక్టర్స్, డిఫరెంట్ యాక్టర్స్ వాడతారు సీన్స్లో. సో to have common supporting actors and to have a common cast in both Tamil and Telugu is a very interesting and different decision. So A, why did you choose to do that, director and producers? And B, how did it benefit the film creatively? I think Lokesh will యాక్చువల్లీ మీరు చెప్పింది అది. సో యూజువల్ కామన్గా ఆడిషన్స్ ఇస్తారు. సో తమిళ్కు సెపరేట్ కాస్టింగ్, తెలుగు సెపరేట్ కాస్టింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, నేను అది చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త ఫీలింగ్ రావట్లేదో అని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. సో దానికేం డిసైడ్ చేసింది అంటే కామన్గా వద్దు, సో ఐ మీన్ సెపరేట్గా వద్దు, కామన్గా యాక్టర్స్ పెడతామని. బట్ నాకు తెలుసు ఇట్ వాస్ వెరీ ఛాలెంజ్. బికాస్ రవివర్మ సార్, కిరీటి సార్ కానీ అందరికీ తమిళ్ డైలాగ్ చెప్పి మాట్లాడాలి కదా, అది నాకు తెలిసిన చాలా టైం పడుతుంది అది. సో సేమ్ లైక్ దట్ తమిళ్ ఉండే వాళ్ళకు తెలుగు డైలాగ్స్ మాట్లాడేది చాలా టైం పడుతుంది. బట్ స్టిల్ వై ఐ చూస్ దట్ ఈస్ ద ఫిలిం షుడ్ లుక్ డిఫరెంట్. సో దట్ ఈస్ మై బేసిక్ ఐడియా. సో దట్స్ వై ఐ చూస్ టు
కీప్ ద కామన్ యాక్టర్స్ ఫర్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. మెయిన్గా నేను లోకేష్ వెన్ వీ థాట్ యూ వాంట్ టు మేక్ తెలుగు తమిళ్ అన్నట్టు ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత కాస్టింగ్ తమిళ్ యాక్టర్స్ సపరేట్, తెలుగు యాక్టర్స్ సపరేట్, ఇట్స్ అ బిగ్ టాస్క్ అండి. దో వీఆర్ ప్రీ ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ అయినా ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ శశాంక్ ఈజ్ ఆల్రెడీ నోన్ విత్ 1-2 films in Tamil. People know him. And since the OTT has come, they saw him in DJ Tillu as dead, but still they remember him. And like Ravi Verma has done a lot of like some Tamil films as well as dub చేసిన ఫిల్మ్స్. అది కాకుండా మాకేంటంటే ద ఫేసెస్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ ఇట్ షుడ్ కనెక్ట్ బోత్ ఫర్ తమిళ్ ఆడియన్స్. వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్స్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వీ ప్లాన్ సంథింగ్ వేర్ అందరూ ఆడియన్స్కి క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్టర్ చూడగానే యాక్టర్ ఏదో చేయబోతాడు, లేకపోతే దిస్ యాక్టర్ విల్ బింగ్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం వల్ల వీ థాట్ ఆఫ్ కాస్టింగ్ దిస్ వే. అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ ఆ ఫిలిం బికాస్ అవుట్ చూసాం, డబ్బింగ్ చేసేసాం, ఫిలిం కూడా చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ మెయిన్లీ ఆర్ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే Sir. 11 అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఎందుకని 10 అవ్వకూడదు, 12 అవ్వకూడదు? 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. సార్ దాని మీద నేనేం చెప్పలేను సార్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో పేరు ఎప్పుడో పెట్టాం కదా మనం. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, అది ట్రెండ్ ఇప్పుడైంది అనుకుంటా సార్. మేము పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాం. ముందే ఊహించారా? ముందు ఊహించలే లేదు సార్. బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రిగేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్ అవుతున్నారు సార్. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకున్నవాడినే సార్ ప్రెషర్. బట్ రాజరేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలామంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్స్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు సార్, ఇంకా తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలనుకోలేదండి నేను. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ స్క్రిప్ట్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది. ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా? యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇది చాలా కొత్త ఛాలెంజ్. అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంతా ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్తో మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది. సార్ నా డైరెక్టర్ సార్, మీరు చూస్తే నేను చేసిన ఈ 3 పోలీస్ సినిమాల్లో అది నేనులా ఉండను సార్. అది దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో డైరెక్టర్స్ ఇచ్చే డీటెయిల్ దీంట్లో కూడా లోకేష్ లైక్ యా హెయిర్ కట్ లుక్, మీ ముస్టాచ్ ఓకే పోలీస్ లుక్ లానే ఉంది. బట్ యాజ్ అ క్యారెక్టర్ మీరు చూస్తే ఇప్పుడు దాకా చేసిన ఆ 3 క్యారెక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద డైరెక్టర్ డీటెయిల్స్. ఇంతకుముందు సత్యభామ సినిమాలో నేను పోలీస్ లేదు, ఐ వాజ్ నాట్ అ పోలీస్, ది యాక్టర్స్ వాజ్ ద పోలీస్. నవ్ హియర్ ఐఎమ్ అగైన్ అ పోలీస్ నవ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. లోకేష్ గారు హాయ్. సో మీరు ఎంచుకున్న జానర్, మీ ఫిల్మ్కి ఏ జానర్ ఎంచుకున్నారో ఇట్స్ అ వెరీ పాపులర్ జానర్. Yeah. సో మీరు ఎలా కొత్తగా డిఫరెంట్గా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూ కాంట్ రివీల్ ఇట్ నౌ, Yes. బట్ ఈ జానర్లో ఉన్న ట్రోప్స్ని ఏం అవాయిడ్ చేశారు? కామన్గా చూసేవి ఏదైనా అవాయిడ్ చేశారా? దాని గురించి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? ఎట్లా ఆయన ఆన్సర్ చెప్పేశారు. నేను త్రూఅవుట్గా అన్నీ అవాయిడ్ చేసేస్తాం మేము. యాక్చువల్గా మీరు స్పెసిఫిక్గా ఏదైనా చెప్పండి. స్పెసిఫిక్గా ఇది లైక్ ఎలా చెప్పేది, యూజువల్గా అన్ని సినిమాల్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఫిలిమ్స్లో పర్పస్గా ఒక్కొక్క క్యారెక్టర్ పైన మనం ఒక డౌట్ పెడతాం కదా, అది అన్ని యూజువల్ సినిమాస్లో అన్ని థ్రిల్లర్ సినిమాస్లో అది యూజువల్గా పెడతారు కదా. నేను ఫస్ట్ డిసైడ్ చేసింది దాన్ని చేయకూడదని. డౌట్ నేను పెట్టకూడదు, ఆడియన్స్కి రావాలి. సో దట్స్ ద మేజర్ థింగ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ఇన్ ద స్క్రిప్ట్. నవీన్ గారు, చాలా విషయం ఉంది, కొన్నిసార్లు నేను చెప్పమాలదు ఇప్పుడు.
నవీన్ గారు మీ హాయ్ సార్. హాయ్ అండి. మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు. అవును. ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్ళి 2 సినిమాలు చేయించారా? లేకపోతే రెండింటి కమిట్ చేయించారా? 2 రెమ్యూనరేషన్ ఇచ్చారా? ఒకటి ఇచ్చారా? రెండే సార్. అక్కడ పక్కన ఇవ్వలేదంటున్నారు కిరీట్ గారు. అవునా సార్? ఒక సినిమాని 2 సినిమాని చెప్పేసి మాట్లాడాం సార్. మధ్యలో ఏం జరిగింది తెలియదు. ఏమైంది బాస్? అంతా ఓకే కదా? యాక్చువల్లీ తమిళ్ అని చెప్పి వెళ్ళాం. ఓకే. నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్గా. కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్గా అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్ ద స్టైల్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ్ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్. నేనైతే అందుకే వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మజా వచ్చింది చేస్తుంటే. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ 1 రెమ్యూనరేషన్ ఆర్ 2 వి ఎంజాయ్డ్ ఇట్. సో నవీన్ గారు. ముగ్గురులో ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో? కిరీటి గారు కానీ శశాంక్ గారు కానీ నేను అప్పట్లో సైజ్ జీరో అని ఒక సినిమా చేశానండి, చేశారు. ఓకే. అనుష్క శెట్టి గారితో. కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైం ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్. వీళ్ళు లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు ఆయన ఉన్నాడు కదా, ఆయన మామూలోడు కదా, ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ప్రెస్ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ యాజ్ వీ సెడ్, వీ ఆల్ వెల్కమ్ ద గ్రేట్ కంటెంట్ ఫ్రమ్ యూ. అండ్ మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది. ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్నీ ఇస్తే నేను మళ్ళీ అన్ని నీట్గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్. బికాస్ అలా చాలా రేర్గా ఉంటారండి హీరోస్. అంటే స్క్రిప్ట్కి ఈ యాక్టర్కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్గా సరిపోతాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని మళ్ళీ కాల్ చేసి పిలిచేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నవీన్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. యా. నవీన్ గారు. ఒకటండి మాకేమనిపించిందంటే ఇక్కడ నేను ఇన్ని రోజులు చేశాను కదా, ద సెట్ ఆఫ్ ఐస్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే నన్ను దే హ్యావ్ కెప్ట్ మీ రియలీ వెల్ ఆల్ దీస్ ఇయర్స్, రైట్? అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐస్. అంటే నేను కొత్త కదా అక్కడ, సో మనం ఏం పలుకుతాం అనేది చెక్ చేయాలని ఉంది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్. వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు ఇది అని. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ చేసింది కూడా నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కాదు. ఇక్కడైతే ఎవ్రీబడి నోస్ దట్ ఓకే ఇది కాకపోతే ఇంకోటి వేరే చేస్తూ ఉంటారని తెలుసు. కానీ అక్కడ ఇంకొంచెం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బేసికలీ. దట్స్ ఆల్. నవీన్ గారు. హలో అండి. సార్, మనం ఓటీటీ సర్చ్ వచ్చాక ఈ థ్రిల్లర్స్కి అట్లకి బాగా ఎక్స్పోజ్ అయ్యాం. ఫస్ట్ నుంచి కూడా మన మార్కెట్ థ్రిల్లర్స్కి చాలా తక్కువ మార్కెట్ మన దగ్గర. చాలా తక్కువ సినిమాలు వచ్చి ఆడియన్స్ కూడా ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్సే ఉండేవారు. బట్ ఏంటంటే ఓటీటీ ప్రభావం వల్ల చాలా ఎక్స్పోజ్ అయ్యాం మనం థ్రిల్లర్స్కి. బట్ మార్కెట్లో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఓటీటీలో థ్రిల్లర్స్కి ఉన్నంత వాల్యూ థియేటర్స్కి లేదు. అంటే అట్లీస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మార్కెట్ అది అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. దానివల్లే ఇంకా యాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఆ జోనర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ మీరు కొంచెం ఫ్రీక్వెంట్గానే చేస్తున్నారు. అవును సార్. సో వాట్ ఈజ్ యువర్ మోటివేషన్? సార్ నాది ఫేవరెట్ జోనర్ సార్ నాకు ఇది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా మోర్ దెన్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ స్క్రిప్ట్ ఈజ్ సరౌండెడ్ బై మెనీ క్యారెక్టర్స్, కథ. సో ఎవ్రీ క్రైమ్ ఈజ్ డిఫరెంట్. సేమ్ క్రైమ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. బికాస్ ఆ క్రైమ్ మన చుట్టూ జరుగుతున్న క్రైమ్ మనం న్యూస్ ఛానల్ రూపంలో చాలా లైక్ ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాండీ అయిపోయింది. ఎనీ స్మాల్ క్రైమ్ ఆల్సో ఇట్స్ దేర్. బట్ ఇవన్నీ దాటి వాళ్ళకి ఒక 2 hours పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే యాజ్ అ టీమ్, యాజ్ అ స్క్రిప్ట్, యాజ్ అ యాక్టర్స్ వీ ఆల్ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ది స్క్రిప్ట్. ఆ యూనిక్నెస్ని క్యాచ్ చేయడానికి ట్రై చేశాం. ఎస్ సార్, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నా థ్రిల్లర్సే, నేను చేసిన 3 థ్రిల్లర్సే ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయింది. అవన్నీ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. దిస్ టైం ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ థ్రిల్లర్. బికాస్ మీరు చూస్తే థ్రిల్లర్స్లో యూజువలీ అందరూ ఏమనుకుంటారంటే ఓకే స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ మీదనే ఉంటుంది,
ఇట్స్ లైక్ బ్యాక్ టు బ్యాక్ చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తుంటుంది అండ్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే ప్రీ క్లైమాక్స్ ముందు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లిఫ్ హ్యాంగర్స్ కూడా తెలిసిపోతుంది. బట్ ఐఎమ్ షూర్ సార్ ఏదో గట్ ఫీలింగ్, ఎందుకంటే నాకు ఎవరు సినిమా చేసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందండి. బికాజ్ ఎవరు సినిమా తర్వాత అప్పటి నుంచి నాకు థ్రిల్లర్స్ మీద ఎక్కువ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై మోర్ థ్రిల్లర్స్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ అ గుడ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. థియేటర్లో చూడడానికి ఒక సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నా ఫీలింగ్. బికాస్ ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ థ్రిల్లర్స్ని ఇష్టపడతారో చాలా చోట్ల ఏంటంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ తెలుగు థ్రిల్లర్స్. తమిళ్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు. బేసికల్లీ ఒక థ్రిల్లర్ సినిమా చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ విత్ గ్లోబల్ సినిమా. ఎస్ అండి. ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే ఇప్పుడు ఈవెన్ బెటర్గా ఉన్నా సరే ఏమంటారంటే ఎక్కడో చూసామని చెప్పి అదర్ లాంగ్వేజెస్కి ఎక్కువ ఇచ్చే హ్యూమన్ టెండెన్సీ. అవును సార్. ఇదంతా చాలా మేజర్ ఛాలెంజ్ కదా. ఈ ఛాలెంజ్ నాకు చాలా అంటే కథ ఇన్ఫాక్ట్ విని- మీరు ఒక కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్ సినిమాలు ప్రాపర్గా తెలుగులో ఎక్కువ వస్తాయి, మహా అయితే సౌత్లో వస్తాయి, ఈవెన్ నార్త్లో కూడా రావు ప్రాపర్ కమర్షియల్ సినిమాలు. సో కాంపిటీషన్ ఇస్ రిలేటివ్లీ లెస్. మీకు ఇక్కడ థ్రిల్లర్ తీసుకుంటే కొరియన్ సినిమాల దగ్గర నుంచి ఇక్కడ తమిళ్ మలయాళం సినిమాల దాకా కాంపీట్ అవ్వాలి. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. థ్రిల్లర్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది సార్. చూస్తారు సార్. అదే మేజర్ ప్రాబ్లం. అదే చూస్తారు సార్. బికాస్ అదే సార్, ఇఫ్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్, థ్రిల్లర్స్ ఆల్వేస్ వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే స్ప్రెడ్ అవుతుంది సార్ మోస్ట్లీ ఐ ఫీల్. మై క్వశ్చన్ ఇస్ హౌ డూ యూ అప్రోచ్ ఇట్? ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంత కాంపిటీషన్లో హౌ డూ యూ అప్రోచ్? సార్ కాంపిటీషన్లోనే ఉండాలి సార్. లైక్ జస్ట్ గో ఫర్ ఇట్, బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ. 11 I felt it's an opportunity given by God to me to show it again. థ్రిల్లర్లో ఇన్ని బెస్ట్ థ్రిల్లర్స్లో ఇంకో బెస్ట్ థ్రిల్లర్ వచ్చింది, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అయినా కూడా హ్యాపీ సార్. Akbar sir, see, as all our friends told in the beginning, that you are a very great producer and you are a great auditor and all that. We heard so much about you, even otherwise also. But when he narrated the story to you, you must have been thrilled so much. Yes, of course. Of course, that is the reason you started the film. But did he reach out your expectation after once the film very is much. completed? Are you satisfied with his Very output? very much. And more importantly, there are a long string of young heroes who can really do the character, or otherwise who attempt, who love, who struggle to do that kind of characters. But why you specially selected our Naveen Chandra for this I character? saw one or two of his film, how he acted. So we impressed. So myself and the director discussed, our production team discussed that he will be a fit person for this role. So he also performed extraordinary. So you can watch the film when going to be released. But as all the people were discussing, there are en masse of this kind of films on OTT right now. Yes. What is that special point that gripped you? Yeah, that's When all. you selected. You are going to see the film now. You Yeah. can't say. No, you will see That it. is- You will that is enjoy the- it. that is No, the- you saw the teaser now. You like That's the what I'm teaser. saying, sir. That is the struggle for the media when Q&A comes. We can't ask anything because you don't reveal anything. What best you can reveal is, all have done very well. All have come properly to the sets. All have eaten very well, whatever we have given. This information you can leak to us. Yeah, you No, wait. nothing else. Nothing else. I'll tell on behalf of him, sir. Tell me, please. Sir, he's a very, very reputed chartered accountant in Chennai. And his profession is entirely different, sir, Yes, exactly. compared to cinema. But his passion to cinema is very amazing. The scripts, ఇంతకు ముందు స్క్రిప్ట్స్ ఆయన రిలీజ్ చేసిన స్క్రిప్ట్స్ చూస్తే సెంబి ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం సెంబి అండ్ సిల నేరంగల్ సినిమనినంగల్ దట్స్ వన్ గ్రేట్ ఫిల్మ్, ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళది. అండ్ వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే యూజువలీ మాట్లాడతారు డైరెక్టర్తో చెప్పేసి ఓకే అంతా ఓకే కదా మీరు చూసుకోండి షూటింగ్ కరెక్ట్గా బడ్జెట్లో అయిపోవాలి. బట్ ఈయన అలా కాదు సార్. లైక్ ఆయన సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన ఎలా చేశారు అనే ప్రొఫెషన్ని సినిమా మీద అది అప్లై చేశారండి. Okay. ఇఫ్ యు సీ మా టీంలో ఉన్న ప్రతి స్పాట్ బాయ్ నుంచి
టేక్ ఇట్ టు ద టాప్ క్యాడర్లో ఉన్న యాక్టర్ నుంచి అందరికీ సేమ్ ట్రీట్మెంట్ విత్ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, లొకేషన్స్. సార్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది సార్ మాకు అక్కడ. మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమా, చెన్నై మొత్తం ఫ్లడ్స్ ఉంది. డైరెక్టర్ ఎలాగైనా చేయాలి సార్, నాకు డేట్స్ లేవు సార్ యాక్చువల్లీ. ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిలిం, బట్ హీ మేడ్ షూర్ దట్ వీ షుడ్ కంప్లీట్ ద ఫిలిం, షుడ్ నాట్ ట్రబుల్ ఎనీ వన్ ఆర్ ఎనీ పర్సన్. నా వల్ల ట్రబుల్ అవ్వకూడదని హీ హిమ్సెల్ఫ్ ఒక శ్మశానంలో మొత్తం వాటర్ నిండిపోతే తను అక్కడ వాళ్ళతో మాట్లాడించి మేము షూటింగ్ చేయించుకోవాలని వాటర్ అంతా తీయించి తను అక్కడ ఉండి మా అందరినీ అక్కడ షూట్ దగ్గరకు వచ్చి చూసి దెన్ హీ లెఫ్ట్. అంటే ఎలా అంటే సార్, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సీఏ కమ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు పనిచేశారు. సీఏగా కథ మీద కూర్చున్నారు, ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూషన్ మీద కూర్చున్నారు సార్. పారాడాక్స్ ఏంటంటే, నేను మీరెందుకు నవీన్ చంద్రని సెలెక్ట్ చేసుకున్నారని నేను అడిగితే నువ్వెందుకు అక్బర్ గారిని సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు. అంతే సార్. అండ్ యూ హ్యావ్ లీక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫిల్మ్. ఆల్ ది సస్పెన్స్ ఇస్ రివీల్డ్. యా, వన్ గ్రేవీ యార్డ్ గురించి చెప్పాను. యా, దేర్ ఇస్ వన్ సస్పెన్స్ ఐ రివీల్డ్. And however, all the very best. Thank you, sir. Because many films Naveen of this sort coming, and we wish you really all the very best, because you Thank all you, should grow in career and have a big break with this film. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు సార్. సార్ ఇక్కడ సార్ వెంకట్ ఎన్టీవీ. మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజరు దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా సార్, గేమ్ దసరానా చేంజర్ సార్? అప్డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. అంటే 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 ప్యాకప్ సార్. అంతే సార్. లంచ్ బ్రేక్ సార్. అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి. జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారో అది ప్రాపర్గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అండ్ ఈ రిలీజ్ డేట్ల గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వి జస్ట్ ఫినిష్ వన్ షెడ్యూల్, ఆల్మోస్ట్ ఫినిష్ రాజమండ్రిలో ఫినిష్ చేసి వచ్చాము. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్, బాగా వచ్చింది. క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్. అవును సార్. సినిమా కాంబినేషన్ చరణ్ గారితోనే సార్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ సార్. నవీన్ గారు, థ్యాంక్ యూ. అయితే మీకున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. సో ఏమైనా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లా ఏమన్నా? లేదండి, ప్రెషర్ అయితే లేదు. ఎందుకంటే నా ఇంతకుముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ చూసి ద వే ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్, వెన్ యూఆర్ హానెస్ట్ టు యువర్ వర్క్. అంటే యాజ్ ఏ యాక్టర్ మీకు మంచి ఉంది, ఫ్యాన్స్ నుంచి అయితే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ కమర్షియల్ హిట్ అనేది వేరు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ద వన్ అనుకుంటా అండి. ఐ థింక్ అక్బర్ సార్ గాడ్ రూపంలో వచ్చి హీస్ గివింగ్ మీ లైక్ దిస్ బడ్జెట్, హీ గేవ్ మీ దిస్ బిగ్ బడ్జెట్. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ కాజ్ ద బడ్జెట్. ఇట్స్ ఆల్ ఇన్ హిమ్, లైక్ హీల్. ఆల్ ది బెస్ట్. అయితే మీరు మూవీస్లోకి రాకముందు డ్యాన్స్ మాస్టర్గా ఏదో వర్క్ చేశారు, తెలుసు. అయితే చాలామంది అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళంతా కూడా డ్యాన్స్ మాస్టర్స్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా, లేదా రిజెక్ట్ చేశారా? నేను డ్యాన్స్ మాస్టర్ అయింది అప్పుడు అండి సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. నౌ బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డ్యాన్స్ చేసిన షార్ట్ గానే ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా. సో అంటే మేబీ నేను నోటీస్ చేయలేదేమో. లైక్ ఐ థింక్ అలాంటి కథ నాకు ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డ్యాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటివి వస్తే షూర్లీ అండ్ డ్యాన్స్ విల్ బీ విత్ మీ. లైక్ ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి, అంటే రీసెంట్గా సైలెంట్గా వచ్చింది మహారాజా మూవీ, బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు. సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం. అలాంటి సినిమా అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిలిం. సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు. అలాంటి ట్విస్ట్ ఉన్నాయి అని చెప్పాను అంతే. హాయ్ లోకేష్. నవీన్ గారు హియర్. హాయ్. మీది సూపర్ ఓవర్ అని ఒక సినిమా వచ్చింది. అవును, ఆహాలో అయిపోయింది మొన్నే. సూపర్ ఓవర్ మొన్న అయింది. బెట్టింగ్ అంతా అయిపోయింది. సో బెట్టింగ్ లైనే ఆ సినిమా కూడా చాలా మంచి థ్రిల్లర్ అది. అవునవును. తర్వాత మీరు అన్ని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్లో బాగా బిజీ అయిపోయారు. మంచి రొమాంటిక్ రోల్స్ కూడా చేశారు. కానీ తర్వాత 11 సినిమాతో ముందుకు వస్తున్నారు. సో కంపేర్ టు దట్ సూపర్ ఓవర్,
ఇది ఏ రేంజ్లో ఉండబోతుంది, అండ్ ఆ సినిమా చాలా ఇంటెన్స్ థ్రిల్లింగ్ డ్రామా అది. అవును. సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బీట్ చేస్తుంది. అండ్ ఆ జానరే వేరు. ఐపీఎల్ బెట్టింగ్, హవాలా, ఆ కేసు మీద జరిగే జానర్ అది. సో అది ఒక కైండ్ ఆఫ్ లూప్లో ఉన్న ఒక్క లూపే ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక లూప్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ ఇది అలా కాదు. దిస్ ఈజ్ మనం అనుకునేది ఒకటి ఉంటుంది, కానీ అది అక్కడ ఉండదు. ఓకే, ఇంకో హింట్ ఇచ్చేసా, సారీ. వీరసింహారెడ్డి, అరవింద సమేత వీర రాఘవ అండ్ గేమ్ చేంజర్. సో ఇలా మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా మీకు వస్తున్నాయి. మీకు అవి కంఫర్ట్గా ఉన్నాయా? మెయిన్ లీడ్గా చేయడం కంఫర్ట్గా ఉన్నాయా? కెమెరా ముందు నాకు క్యారెక్టర్ డీటెయిల్ ఇచ్చి పర్ఫామ్ చేయమని చెప్పి దానికంటే కంఫర్ట్ ఏది లేదండి. ఎనీ రోల్, ఎనీ ఫిలిం, జస్ట్ కెమెరా ముందు పెట్టి గివ్ మీ ద డీటెయిల్స్. ఐ థింక్ ఐ నో దట్ జాబ్, అంతే అండి. లోకేష్ గారు. Riyaji, I just want to ask her. Hi, myself Hema Malini. So first of all, we will welcome you. Welcome to Hyderabad and welcome to Tollywood. And ఇందులో how is your character in this movie? ఎందుకంటే ఇందాక నవీన్ గారు చెప్తూ పాపం తెలుగు కూడా చాలా కష్టపడ్డది డైలాగ్స్ చెప్పడానికి, చాలా ప్రయత్నించింది అని. సో how is your character in this film? The characters is a very normal girl character, but it's one twist is there. What is the twist? Telugu romba kashtamada irunduchu, but I like that character. Then director also selected me for this character, and very normal girl. That's it. avlada solla mudiyum. నమ్మొద్దని అంటున్నారు నవీన్ గారు. ఈ సేయింగ్ దట్ డోంట్ బిలీవ్. Okay. So how you balanced your roles as a producer and as a actor? Which one is more comfortable for you? Acting is more comfortable for me, but producing role is not so difficult because of Akbar sir. Everything is he will take care. So I am only supporting for him. That's it. లోకేష్ గారు, డైరెక్టర్. హాయ్. మనకు ఆల్రెడీ తమిళ్లో లోకేష్ కనకరాజు ఉన్నారు. ఆయన స్క్రీన్ ప్లే కానీ కథలు కానీ డిఫరెంట్ ఉంటాయి. సో మీ 11 ఆల్సో విల్ బి ఏ 1 day అంటే మోస్ట్లీ క్రైమ్ థ్రిల్లర్స్ 1 day 2 daysలో కంప్లీట్ అవుతుంటాయి కదా. సో అదే అలాంటి స్టోరీ లైన్లో ఉంటుందా, లేదు లాంగ్ ఉంటుందా? లేదు, అలాంటి లేదు. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ రీసెంట్లీ అన్ని సీక్వెల్సెస్ వస్తున్నాయి. సో ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్టోరీయా, లేదంటే పార్ట్ 2 కేనా? నో పార్ట్ 2 లేదు. శశాంక్ గారు లేదు, పార్ట్ 1 ఫినిష్డ్ అంతే. నవీన్ గారు అండ్ సార్. సంభవం యుగ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. సో ఏంటి సార్ రోజు దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా ఆడియన్స్, లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ బీన్ లైక్ నన్ను గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. అదే ఇప్పుడు బిజీగా అయింది. ఈ బిజీ డేస్ ఎలాగొచ్చాయి? అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయటకు బాగా వచ్చింది. లేదు సార్, మనకు క్రికెట్ తెలీదు. క్రికెట్ నేర్చుకున్న తర్వాత ఏ రోజు ఒకరు 6 కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది. ఈసారి ప్రాపర్గా షార్ట్స్ అనేవి ప్రాపర్గా ఆడుతున్నా. సో 11 ఐ థింక్ ఐ విల్ ప్లే అ గుడ్ షాట్ సో దట్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియన్స్, నేను చేసిన ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ఆడియన్స్కి ఖచ్చితంగా ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ మై కెరియర్ అని నా ఫీల్ అవుతున్నాను. సో 11 ఇన్వెస్టిగేషన్స్, 11 కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇందులో బాగా డిఫికల్ట్ ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీ ఏదో ఒకటి ఉందని. బాగా డిఫికల్ట్ అంటే సార్ డైరెక్టర్ని ఇన్వెస్టిగేట్ చేయడమే సార్. ఆయన్ని, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్లో జరిగేటప్పుడు ఈయన కథ చెప్తుంటే నేను ఈయన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఈయన ఎలా ఇది రాశాడు, ఎలా ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా ఇలా ప్లాన్ చేశాడు. ఒక నార్మల్ ఆడియోగా నేను కూర్చొని విన్నప్పటికీ, ఒక యాక్టర్గా విన్నప్పటికీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఫినిష్ అయ్యేటప్పటికి లైక్ ఈ క్వశ్చన్స్కి ఐ థింక్ ఆన్సర్స్ థియేటర్లోనే దొరుకుతుంది. సో ఐ నీడ్ టు బీ కామ్, బట్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అదే సార్, ఐ గేవ్ మై సెల్ఫ్ టోటలీ. ఇంకా 51 days ఏదైతే ఉందో జస్ట్ ఆయన మీద నమ్మి
జస్ట్ నాకు ఇచ్చిన పేపర్ మీద సీన్ నా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఫిల్మ్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. బాగా వచ్చింది సార్, సినిమా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. శశంకర్ హాయ్. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. సైలో మీ రోల్ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది అందరికీ కూడా. సో ఇప్పుడు ఇందులో మీ రోల్ కూడా పోటాపోటీగా ఉంటుందని చెప్పారు కదా. సో ఇది ఎంతవరకు దాన్ని మరిపించగలదు సైలో మీ క్యారెక్టరైజేషన్ని? అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని కాకుండా మరిపిస్తుందా మరిపించదా అన్న పాయింట్ వద్దామా నేను చూస్తారు, చెప్దామా వద్దా అని చూస్తారు. మరిపిస్తుందా మరిపిదా తెలియదండి, బట్ డెఫినెట్లీ ఇది కూడా గుర్తుండిపోతుందండి, అదైతే గ్యారంటీ. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎస్ గ్యాప్ వచ్చింది. సో అంత గ్యాప్ తర్వాత ఒక మంచి రోల్ వచ్చినప్పుడు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మూవీకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మూవీ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు ఇక్కడ సార్. అండ్ సో ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు, అండ్ ఇంతకుముందు ఒకటి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అండ్ ఇందులో మెయిన్ లీడ్లో పోలీస్ ఆఫీసర్ అంటే నవీన్ గారి తర్వాత ఆయనకి పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ థరో విత్ ద క్యారెక్టర్స్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దట్టు. సో దీని గురించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, ఇది ఏంటి అంటే అంత డీటెయిల్గా నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు చేయాల్సిన అవసరం మా డైరెక్టర్ ఇవ్వలేదండి. ఆయన మొత్తం ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని చేయాల్సి వచ్చిందని, ఆయన అన్నీ చేసి రెడీ పెట్టుకున్నారు. బేసిక్గా డైరెక్టర్ని ఫాలో అయిపోయానండి. బట్ బేసిక్ అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ చిన్న చిన్న మేనరిజమ్స్ ఏంటి, గన్ను పట్టుకునే విధానం ఏంటి, అలాంటివి యాజ్ అన్ యాక్టర్ మనం తప్పు చెయ్యొద్దు కాబట్టి అలాంటివి చూసుకున్న తప్ప ఇన్ డీటెయిలింగ్ అయితే అంతా మా డైరెక్టర్ చేశారండి. జస్ట్ ఆయన్ని నేను ఫాలో అయ్యాను అంతే. రియా గారు డైరెక్టర్ గారు. ఒకరేమో సిఏ, మీరేమో అడ్వకేట్. మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా రేర్గా చూస్తుంటాం సినిమా ఇండస్ట్రీలో. మేజర్ కూడా అవి ఉండే, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అండ్ మీ ఇద్దరు కలిసి ఆర్టిస్ట్ని భయపెట్టి వర్క్ చేయించారా, లేదంటే యాజ్ యూజువల్గా మంచిగానే ప్రాసెస్ అయింది అట్లా? Very casually, no, director only romba mertifying me. అంటే యాజ్ వెల్ యాజ్ 8 months ప్రీ ప్రొడక్షన్ అయిందని చెప్పి అన్నారు. ప్రీ ప్రొడక్షన్లో కూడా మనం ఎంత కేర్ తీసుకుంటే అంత అవుట్పుట్ బాగా వస్తుంది అనేది నిజం. ఆ 8 months ప్రీ ప్రొడక్షన్ కూడా బడ్జెట్ అవుతుంది ఆబ్వియస్లీ. అది మీకు అరే ఇంత లాంగ్ ఎందుకు తీసుకోవడం 8 months ప్రీ ప్రొడక్షన్ అన్నెసరీ అలా ఏమన్నా మీకు ఏమైనా అనిపించింది ఏ మూమెంట్లోనా? Pre-production is very very important for every movie. Pre-productionல நம்ம எவ்வளோ ஒர்க் பண்ணுறோமோ அதுதான் நம்மளுடைய ஷூட்டிங் அண்ட் போஸ்ட் ப்ரொடக்ஷனில் நமக்கு ரிவீல் ஆகும். ஸோ ப்ரீ ப்ரொடக்ஷனில் ரொம்ப ப்ராப்பராக நம்ம ஒர்க் பண்ணிட்டோம்னா நமக்கு ஷூட் பண்ணுறது ரொம்ப ரொம்ப ஈஸி. அதுதான் எங்கள் டீம் எல்லாருமே சேர்ந்து ప్రీ ప్రొడక్షన్ 8 months ఎందుకు 8 months need that time. నాకు 2 ఛాలెంజ్ ఉండింది. సో 50 మేము ప్లాన్ చేసి 50 to 55 days మూవీ ఫినిష్ చేయాలి. సో సేమ్ ప్లాన్ సైమిల్టేనియస్లీ 2 లాంగ్వేజ్ తీయాలి నేను. సో నాకు దానికి చాలా క్లారిటీ కావాలని అనిపించింది. సో అందుకే 8 months ప్రీ ప్రొడక్షన్ జరిగింది. ఆ క్లారిటీ నాకు మటు ఉండకూడదు, నా కెమెరామ్యాన్ అండ్ అన్ని టెక్నీషియన్స్కు ఆ క్లారిటీ ఉండాలి, ఈవెన్ యాక్టర్స్కు. సో వాళ్ళందరికీ ఆ క్లారిటీ ఉండేబట్టి నాకు 51 days వచ్చి పర్ఫెక్ట్గా ఉంది. నేను 2 లాంగ్వేజ్ ఫినిష్ చేసేది. సో 8 months రీప్రొడ్యూస్ తీసిన రీజన్ వచ్చి ఫర్ క్లారిటీ అని. ఓకే సార్, టీజర్ చూసాను, టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఇమాన్ పేరు ఎక్కడైతే వచ్చిందో దాని తర్వాత కట్ ఎక్స్ట్రాడినరీ కట్ అది. బట్ ఏంటంటే మీరు ఎక్కడో ఒక ప్రేమ చెప్తున్నట్టు కూడా అండర్ ప్లే చేస్తున్నట్టు కూడా అనిపించింది. అంటే ఫ్లవర్ కావచ్చు, రింగ్ కావచ్చు, ఎక్కడో ఒక లవ్ స్టోరీ ఎక్కడో రన్ అవుతుందేమో, అండర్ ప్లే అవుతున్నట్టు అనిపించింది నాకు. మీకు అనిపించింది? అనిపించింది. అదేమన్నా ప్రేమకి అంటే ఇప్పుడు దాకా ఏదో చంపుకుంటూ ఆ కైండ్ ఆఫ్లో ఉంది, కానీ ఆ ప్రేమ కూడా ఉందా, లవ్ స్టోరీ కూడా ఉందా? నాకు ఈ పర్స్పెక్టివ్ చాలా నచ్చింది. నవీన్ చంద్ర గారు, యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, బట్ ఇది బాగుంది, మీరు చెప్పేది బాగుంది. అది అలానే ఉండి డైరెక్టర్ గారు. సో ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సారీ, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్లో 11 అనే టైటిల్ కింద మీరు మ్యాథమెటిక్ వేలో 11 రాశారు కదా. సో 10 నెంబర్స్ని మ్యాథమెటిక్ వేలో చూపించారు. అండ్ 11th అనే నెంబర్ని మీరు హ్యూమన్ బీయింగ్లా చూపించారు. సో వాట్ ఇట్ మీన్? మీరు కథని అడుగుతున్నారు. లేదు, అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సో మీరు నోట్ చేశారు కదా టైటిల్లో, అది
దానికి ఒక డీటెయిలింగ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ హ్యూమన్, ఇట్స్ నాట్ అబౌట్ ద లైన్స్. సో టూ మ్యాథమెటికల్కి ఒక హ్యూమన్కి ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, అది నేను పర్పస్గా పెట్టాను. ఓకే. అది మీకు ఇప్పుడు నార్మల్ గ్యాప్గా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా వెతకండి, కథ దొరికేస్తుంది మీకు. ఆఫ్టర్ మీరు చూస్తారంటే మీరు చెప్తున్నారు. నవీన్ చంద్ర గారు, పోస్టర్లో ఉంది కథ ఉంది, పోస్టర్లో అయితే కథ ఉంది, గెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కాంటెస్ట్ పెట్టచ్చేమో. నవీన్ గారు, అండి, ఇఫ్ యూ సీ ద టైటిల్, Yeah. ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ బిట్వీన్ ద 2 cars అండ్ ద లైటర్ అండ్ బిట్వీన్ ద 1 యాజ్ షీ టూ యాజ్ హర్ టూ. మీరు అన్నట్టు కథలో దొరికేస్తుందంటే ఆ 4 చుట్టే స్టోరీ తీరుతుందని అర్థమవుతుంది మాకు. అండ్ 4 కాదు సార్, 11. ఐ మీన్ ఆ 4 ఎలిమెంట్స్ ఐఎమ్ టెలింగ్, 2 cars అండ్ 1 లైటర్ అండ్ 1 రోమన్ నెంబర్. అండ్ అవి వచ్చి మనకి ఈ 10 members ఏవైతే మీరు కింద చూసామో యాజ్ ఎ రన్నింగ్ కింద, అండ్ 11th member వచ్చి ఈస్ హోల్డింగ్ ఏ గన్. సో వీళ్ళందరికీ తను లీడరా, ఆ విధంగా ఏమన్నా మీరు లింక్ చేసే ఏ విధంగా? ఇది కూడా బాగా సార్, ఇది బాగుంది సార్. ఇది ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సరే, లేదు సార్, మీరు అంత గమనించారంటే ఇంట్రెస్టింగ్. యువర్ క్లోజ్ బై, అంటే ఆప్షన్స్ క్లోజ్గా ఇచ్చారు. బట్ యా, దెర్ ఈస్ అ ట్విస్ట్ ఇన్ ద ఫిలిం. పోస్టర్లోనే ఉంది సార్. వీ హ్యావ్ గివన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఫిలిం, హింట్స్ ఇచ్చాము పోస్టర్లోనే. మీరు మూవీలో మిమ్మల్ని ఎగ్జిట్ చేయకపోయిన అన్ని విషయం పోస్టర్లో ఉంది, అది అంతే. నవీన్ గారు, నవీన్ చంద్ర గారు, మీ సూపర్ ఓవర్ అండ్ పరంపర అండ్ 11 అంటే 3 hours థ్రిల్లర్గా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఏమైనా మీరు థ్రిల్లర్గా డిఫరెంట్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే సీరియల్ కిల్లర్ అంటే హిట్ చూసాం, స్పైడర్ చూసాం, అండ్ ఇక్కడ చూస్తే స్పైడర్ లాగా మాస్క్ ఉంది యాజ్ ఎ జోకర్ లాగా. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా, ఏముంటుంది సార్? జస్ట్ 1 minute టీజరే పెట్టాము సార్. దెర్ ఇస్ లాట్ ఇన్ ద ఫిలిం, చాలా ఉంది. చాలా అంటే 11 investigations, there is lot of things. ఇంకా నేనేం చెప్పలేను, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బట్ ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్గా ఉంటుంది సార్ నా కెరియర్లో. నవీన్ గారు, బిఫోర్ నవీన్ గారు ఇక్కడ సార్, మీరు ప్రమోషన్స్కి డ్రెస్సింగ్ ఎరగొట్టేస్తున్నారు ప్రతిసారి కూడా. పోలీస్ ఎక్కువ సినిమాల్లో మాత్రం ఈ పోలీస్ క్యారెక్టర్ వలన ఇలాంటి డ్రెస్సింగ్. అవును సార్, అక్కడ కనిపించేలాగా ఇక్కడ కనిపించకూడదని కొంచెం లైక్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. వన్ మోర్, యాక్చువల్లీ మిమ్మల్ని మీలో మాస్ని మొత్తం బయటకు తీసిన సినిమా అరవింద్ సమేతలో బాలరెడ్డి రోల్. అలాంటి రోలు మళ్ళీ అంటే చేయాలనే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎక్కువ చేయట్లేదుగా? చేస్తున్నా అండి. ఏ సినిమాలో చెప్పండి. కాదు, కొత్తదండి, జరుగుతుంది షూటింగ్, చేస్తున్నానండి. నవీన్ చంద్ర గారు, బాలరెడ్డి తర్వాత ఒక సాలిడ్ క్యారెక్టర్ అంటే అది ఉంటుందండి ఖచ్చితంగా. నవీన్ చంద్ర గారు, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్యాంక్ యూ. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉన్నప్పుడు మీరు పాస్ట్ మూవీ కూడా చేశారు. సో దాంట్లో కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దీంట్లో కూడా ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు న్యూ అప్రోచ్ ఏం కనిపించింది దీంట్లో? అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఒకటేనా, అంటే వైలెన్స్ గా ఎక్కువ అనిపించిందా మీకు అట్రాక్ట్ అవ్వడానికి? ఇంతకుముందు చేసింది సైఫై థ్రిల్లర్ అండి, అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. అది ఇది హ్యూమన్తో జరిగే థ్రిల్లర్. మోర్ ఆఫ్ అంటే ఎక్కువ చెప్పలేను, సారీ. బట్ యా, ఖచ్చితంగా బాగుంటుంది. నేను ఇంతకుముందు చేసిన థ్రిల్లర్ కంటే ఇది చాలా బాగుంది. ఆ పోస్టర్లో మాస్క్ మ్యాన్ కనిపించారు కదా, ఆ 11 ఇన్వెస్టిగేషన్స్ అతని కారణం మాస్క్ మ్యాన్. సార్ వాడు మాట్లాడు సార్, అడిగినా కూడా చెప్పడు సార్. ఇప్పుడు వాడు మాట్లాడు. ఐ కాంట్ రివీల్ హిమ్, ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ Thank టు you so ఆల్ ద much. మీడియా. థ్యాంక్ యూ Thank సో you. మచ్. యా, ఒకసారి మళ్ళీ టీజర్ ప్లే చేయాలి. ఇది ఒకసారి తీయరా?